హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎండి కోర్స్. నేనైతే కరూర్ స్టాంపెడ్ ఇన్సిడెంట్ జరిగిందో ఇప్పటిదాకా ఉన్న అఫీషియల్ న్యూస్ ప్రకారం 39 మంది అక్కడే చనిపోయారు అండ్ 50 మంది సివియర్గా ఇంజూర్ అయ్యారు. ఇందులో 9 మంది చిన్నపిల్లలు ఉన్నారు అండ్ 18 మంది ఆడవాళ్ళు ఉన్నారు. దయచేసి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి గ్యాదరింగ్స్కి ఈవెంట్స్కి వెళ్ళాలనుకుంటే దయచేసి చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళని కానీ అస్సలు తీసుకెళ్ళకండి. మనం చూస్తూనే ఉన్నాం సంధ్య థియేటర్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అండ్ అలాగే ఆర్సీబీ కప్ సెలబ్రేషన్ టైంలో ఏం జరిగింది, ఇలా చాలా థింగ్స్ చూస్తూనే ఉన్నాం. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక ఇన్సిడెంట్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. నాకేదైనా జరిగితే నా ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఎంత సఫర్ అవుతుంది అన్న ఒక థింగ్ని మీ మైండ్లో ఉంచుకొని అప్పుడు మాత్రమే ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళాలా వద్దా అన్న ఒక డిసిషన్ అయితే తీసుకోండి. అసలు ఈ యొక్క కరూర్ స్టాంపెడ్ ఇన్సిడెంట్లో ఏం జరిగింది అన్న ఒక థింగ్ని క్లియర్ కట్గా నేనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. దీస్ ఆర్ ఇన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ డీకోడ్స్. సో ఏదైతే విజయ్ గారి పార్టీ ఉందో టీవీకే అన్న పార్టీ, వీళ్ళ ప్లాన్ ప్రకారం 27 సాటర్డే విజయ్ గారు వచ్చి ఒక 2 ప్లేయర్స్లో అయితే తన స్పీచ్ ఇవ్వాల్సింది. ఫస్ట్ వచ్చి నామకల్ అండ్ సెకండ్ వచ్చి కరూర్, ఏదైతే ఇప్పుడు స్టాంపెడ్ జరిగిందో ఆ ప్లేస్లో అయితే ఆయన స్పీచ్ ఇవ్వాల్సింది. సో వీళ్ళ షెడ్యూల్ ప్రకారం నామకల్లో అయితే ఎర్లీ మార్నింగ్ 8:45 AM అయితే ఆయన స్పీచ్ ఇవ్వాలి అండ్ కరూర్లో వచ్చి ఆఫ్టర్నూన్ 12 PM అయితే ఆయన అక్కడ స్పీచ్ ఇవ్వాల్సింది. ఇది వీళ్ళు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా సరే నామకల్లో 8:45 AMకి విజయ్ గారు స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఎవరైనా సరే ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, ఆయన చెన్నై నుంచి అట్లీస్ట్ 4 కానీ 5 కానీ స్టార్ట్ అయితే కానీ నామక్కల్కి ఆ టైంలో రీచ్ అవ్వలేరు. కానీ ఇక్కడ విజయ్ గారు సో చెన్నై ఎయిర్పోర్ట్లోనే 8:45కి ఆయన ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన ఫ్లైట్ త్రూ తిరుచికి అయితే వచ్చారు. తిరుచి నుంచి నామక్కల్కి రోడ్ బేస్లో వెళ్ళారు. సో మనందరికీ తెలిసిందే విజయ్ గారికి ఎంత క్రౌడ్ ఫుల్ ఉందని చెప్పి. ఇప్పుడు విజయ్ గారు తిరుచి నుంచి నామక్కల్కి వెళ్తున్నారంటే సో ఆ రోడ్డు మొత్తం ఆబ్వియస్గా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆ క్రౌడ్ నుంచి ఆయన కార్స్ ఇవన్నీ వెళ్తూ ఉండాలి. సో అలాగా ఆయన నామక్కల్కి వెళ్ళే టైంకి అంటే తను ఏదైతే స్పీచ్ స్టార్ట్ చేశారో ఆ టైం అనేది 2 PM అయింది ఆఫ్టర్నూన్. అంటే వీళ్ళు ప్లాన్ చేసుకుంది ఎర్లీ మార్నింగ్ 8:45 AMకి. కానీ ఈయన అక్కడ రీచ్ అయ్యి స్పీచ్ అంతా స్టార్ట్ చేసే టైంకి అది వచ్చి ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. అంటే వీళ్ళ ప్లాన్లో షెడ్యూల్లో ఎంత సో గ్యాప్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా వీళ్ళు చేసిందే డిలే. ఇప్పుడు ఆయన ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంత జరిగేది కాదేమో. కానీ ఆయన చాలా లేట్గా స్టార్ట్ అయ్యాడు. అంటే ఆ లేట్గా స్టార్ట్ అవడానికి రీజన్స్ ఏంటి అన్న థింగ్స్ ఎవరికి తెలియదు. ఆయన లేట్గా స్టార్ట్ అవడం వల్ల మొత్తం కంప్లీట్ షెడ్యూల్ అనేది చేంజ్ అయిపోయింది. సో 8:45 AMకి కరూర్లో ఏదైతే నామకల్లో జరగాల్సిన స్పీచ్ అనేది 2 PMకి పుష్ అయింది. సో 2 PM తర్వాత సో ఈయన కరూర్కి వచ్చి ఈయన స్పీచ్ స్టార్ట్ చేసే టైంకి వచ్చి అది వచ్చి అరౌండ్ 7:30, 7:45 టైం అయితే అయిపోయింది. సో వీళ్ళు ఇప్పుడు కరూర్ స్టాంపెడ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో సో ఇది మెయిన్గా జరిగింది ఆ యొక్క ప్లేస్ వల్ల. అది ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంది. ఇప్పుడు నార్మల్గా ఏ పార్టీ అన్నా సరే ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ జరుగుతున్నారు, పబ్లిక్ గ్యాదరింగ్ జరుగుతున్నాయంటే ఆబ్వియస్గా అక్కడ లోకల్గా ఉన్న అఫీషియల్స్తో పర్మిషన్ తీసుకోవాలి. అలాగా టీవీకే పార్టీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా పర్మిషన్స్ కోసం రిక్వెస్ట్ చేశారు. సో ఏంటంటే కొన్ని ప్లేస్ వీళ్ళు సెలెక్ట్ చేసుకొని అంటే సర్వేస్ చేసి సో మాకు ఏదైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో సో ప్రీవియస్ ఈవెంట్స్ అన్ని మేము అనలైజ్ చేస్తే సో మా ఈవెంట్స్కి ఒక 10,000 పీపుల్ దాకా రావచ్చు. కానీ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లు ఏంటంటే లైట్ హౌస్ ఏరియా అండ్ అలాగే బస్ స్టాండ్ ఏరియా, దీన్ని కనెక్ట్ చేసే ఒక రోడ్, ఈ వేస్ని అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో అఫీషియల్ లెటర్లో ఏమైనా ఉందంటే సో మా ఈవెంట్కి ఒక 10,000 పీపుల్ దాకా రావచ్చు. కానీ మేము సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి మా సర్వేయర్స్ ప్రాపర్గా సర్వే చేశారు. దీన్ని బట్టి 60,000 పీపుల్ వచ్చినా కూడా ఇందులో అకామిడేట్ చేయడానికి అవుతుంది. మాకు ఈ ప్లేస్ కావాలి అని వీళ్ళైతే అక్కడ ఉన్న లోకల్ అఫీషియల్స్కి అయితే రిక్వెస్ట్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ప్లేస్ అనేవి గ్రాంట్ చేయకుండా సో వీళ్ళకి ఇచ్చిన ప్లేస్ ఏంటంటే వెలిచమ్మిపురం అని చెప్పి ఒక ప్లేస్ అయితే కరూర్లో వీళ్ళైతే అలాట్ చేశారు. సో ఈ ప్లేస్ ఏంటి, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి అదొక 100 feet రోడ్ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాం. కానీ వీళ్ళకి అలొకేట్ చేసిన ప్లేస్ వచ్చి ఒక 40 feet రోడ్ అండ్ అది కూడా ఎలా ఉంటుంది అంటే ఒక స్ట్రైట్ వేలా ఉంటుంది. కానీ వీళ్ళు ఏదైతే లైట్ హౌస్ కానీ బస్ స్టాండ్ ఏరియా కానీ చూస్ చేసుకున్నారో దానికి వచ్చి ఒక 4-way ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువైనా కూడా సో అటు సైడ్కి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు అలాట్ చేసిన ప్లేస్ ఎలా ఉందంటే జస్ట్ అదొక స్ట్రైట్ లైన్, అది కూడా 40 feet రోడ్. వీళ్ళు చెప్పింది ఏంటంటే మీరు అడుగుతుంది 10,000 పీపులే కదా, సో 10,000 పీపుల్కి ఇది మోర్ దెన్ ఎనఫ్ ఇది అన్నట్టు ఈ ప్లేస్ అయితే అలాట్ చేశారు. వీళ్ళు కూడా ఆ ప్లేస్ తీసుకున్నారు. ఇప్పుడు నార్మల్గా ఒకవేళ ఇన్ కేస్ షెడ్యూల్ ప్రకారం జరిగిపోయి ఉంటే ఎలా అయిపోయింది అంటే సో ఇప్పుడు నామకల్లో 8:45 AMకి అక్కడైతే జరిగిపోయింది అండ్ వీళ్ళు ప్లాన్ ప్రకారం మేబీ 12 PM అనుకున్నారు. అది ఒక 1 PMకి పుష్ అయినా సరే ఇప్పుడు క్రౌడ్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే సో ఇది చాలా ఇప్పుడు ఆఫ్టర్నూన్ అన్న టైంకి ఎండ ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా చిన్నపిల్లలు కానీ సో ఆడవాళ్ళు కానీ ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కానీ అలాంటి టైంలో మనం వెళ్ళి చూడడం అవసరమా అన్న థింగ్లో క్యాన్సిల్ చేసుకుంటారు. కానీ ఇది ఈవెంట్ పుష్ అయిపోయేసరికి ఎలా అయిపోయిందంటే సో ఈవినింగ్ 7:30 అలా అయిపోయింది. సో ఆబ్వియస్గా సాటర్డే, నెక్స్ట్ డే సండే, సో ఎవరన్నా అంటే వర్క్కి వెళ్ళే వాళ్ళు కానీ సో వాళ్ళందరూ ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటారు. సో వీళ్ళు కూడా ఎలా థింక్ చేస్తారంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా సో సాటర్డేస్ హాలిడేస్ ఉంటాయి అండ్ చాలా మంది ఎంప్లాయీస్కి సండేస్ హాలిడేస్ ఉంటాయి.
సో వీళ్ళు వెనక్కి వచ్చేయడం వల్ల సో ఓకే మనం ఎవరైతే మనం ఇన్ని రోజులు టీవీలో చూస్తున్నామో అలాంటి ఒక పర్సన్ని మనం డైరెక్ట్గా చూడాలి అనుకున్నప్పుడు ఒక క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇది నార్మల్గా ఒక హ్యూమన్స్కి ఉండే క్యూరియాసిటీనే. ఇప్పుడు మనమే అంటే అక్కడికి వచ్చిన క్రౌడ్ మొత్తం విజయ్ గారు కోట్లు వేస్తారా అంటే సో వెయ్యొచ్చు వేయకపోవచ్చు. కానీ థింగ్ ఎలా ఉంటుందంటే మనం ఎవరినైతే మనం ఇన్ని రోజులు థియేటర్లు అండ్ అలాగే మొబైల్స్లో టీవీస్లో చూస్తున్నామో వాళ్ళు మన ముందుకు వచ్చి స్పీచ్ ఇస్తున్నారు, మన పక్కనే ఉన్నారు, మనం వెళ్ళి చూడొచ్చు అన్నప్పుడు ఆబ్వియస్గా అది కూడా 7:30 అవుతుంది. సో అంత హీట్ ఉండదు, సో అంత నార్మల్గా ఉంటుంది అన్న థింగ్తో క్రౌడ్ వీళ్ళు అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చేసారు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకుంది ఎంత 10,000కి, కానీ అక్కడ పుష్ అయింది 30,000 దాకా వచ్చారు అని అఫీషియల్ చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఇంకా 35,000-40,000 దాకా వచ్చారని ఉంది. బట్ ఏంటంటే వీళ్ళు అఫీషియల్గా అరౌండ్ ఒక 27,000 నుంచి 30,000 దాకా పీపుల్ అక్కడికి వచ్చారు అని అయితే అఫీషియల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అంతమంది ఒకేసారి అక్కడికి వచ్చేసి అండ్ విజయ్ గారు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారు, స్టార్ట్ అయ్యే నామకల్ నుంచి వస్తున్నారు. సో ఆ ప్లేస్ కూడా మొత్తం ఎలా ఉందంటే మొత్తం క్రౌడ్తో ఫుల్ అయిపోయింది. సో ఆయన అసలు ఇంతకీ ఈవెంట్కి వస్తారా రాదా అన్న ఒక థింగ్ కూడా ఉండిపోయింది. ఎందుకంటే అంత క్రౌడ్ ఆ రోడ్స్ అనేవి మొత్తం బ్లాక్ చేశారు. వీళ్ళు కూడా ఏంటంటే విజయ్ గారు స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే సో మేము ఒకవేళ అంటే ఈవెంట్ ఈ ప్లేస్ అయితే వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, ఈ ప్లేస్ కంటే ఎందుకంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది, ఇక్కడ రావడానికి పాసిబుల్ అవుతుందో లేదో మనం హైవే నుంచే మనం స్పీచెస్ కంటిన్యూ చేద్దాం అన్న ఒక థింగ్ కూడా ఆలోచించాం. కానీ లాస్ట్కి ఇలా కాదు, మనం ఫిక్స్ చేసుకున్న ప్లేస్కే వెళ్దాం అన్న ఒక మైండ్ సెట్ అయితే వాళ్ళు మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చారు. సో విజయ్ గారు అక్కడికి వచ్చిన తర్వాత సో ఆబ్వియస్గా క్రౌడ్ ఆల్రెడీ అక్కడ అక్యుములేట్ అయిపోయింది. సో వాళ్ళందరినీ సో దారి చేసుకుంటూ సైడ్ తీసుకుంటూ వాళ్ళైతే కార్స్ అయితే వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే లోపలికి వచ్చాయి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి అయితే అలొకేటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పలానా ప్లేస్ నుంచి మనం స్పీచ్ అనేది ఇద్దాం అని వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల దాన్ని ఒక 200-300 మీటర్స్ ముందుకు రావాల్సింది. ఎందుకంటే 360 degreesలో క్రౌడ్ కవర్ కావాలి కదా అన్న థింగ్తో వీళ్ళు ఒక 200-300 మీటర్స్ ముందుకు వచ్చారు. సో అని స్పీచ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే విజయ్ గారు ఎప్పుడైతే స్పీచ్ స్టార్ట్ చేశారో ఆయన ఫస్ట్ థింగ్ ప్రైజ్ చేసింది పోలీసులని. సో మీరు ఆయన విజయ్ గారి స్పీచ్ కూడా చూడొచ్చు. ఆయన ప్రైజ్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే పోలీసులు. సో పోలీసులే లేకపోతే నేను ఇంత క్రౌడ్లో ఇక్కడ దాకా వచ్చేవాళ్ళ కాదా అన్న థింగ్ నాకే నమ్మబుద్ధి కావట్లేదు, వీళ్ళ వల్లే నేను ఇక్కడ దాకా సేఫ్గా రాగలిగాను అని అయితే విజయ్ గారు తన యొక్క స్పీచ్లో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసి ఆయన స్పీచ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొద్దిసేపుకి సో అక్కడ ఒక 2 అంబులెన్స్లు వచ్చాయి. సో 2 అంబులెన్స్లు రాగానే విజయ్ గారు కూడా సో ఏం చెప్పారు ఆ క్రౌడ్కి, సో మీరు వేసి ఇవ్వండి, దారులు ఇవ్వండి, అంబులెన్స్ ఫస్ట్ వెళ్ళిపోని, సో తర్వాత మన స్పీచ్ కంటిన్యూ చేసుకుందాం అన్నట్టు మాట్లాడారు. సో అంబులెన్స్లకి అందరికీ దారి ఇచ్చారు. సో అంబులెన్స్లు వెళ్ళిపోయిన తర్వాత స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు. అలా కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ ఎవరైతే ఆ క్రౌడ్ ఉన్నారో అక్కడ ఒకతను కళ్ళు తిరిగి పడిపోయాడు. సో ఇది విజయ్ గారు పైనుంచి చూసారు, అంటే ఏదైతే వ్యాన్స్ ఉంటాయో దానిపైనుంచి చూసి వాటర్ బాటిల్ అతనికి ఇసిరేశారు. అంటే వాటర్ బాటిల్ ఇచ్చేసి సో అతన్ని కూడా అంబులెన్స్లో ఎక్కిచ్చేసి సో పంపించేశారు. తను కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పి తను కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు. తను కూడా అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. సో తను స్పీచ్ కంటిన్యూ చేసిన కొద్దిసేపు ఒకతను అంటే టీవీకే పార్టీకి సంబంధించిన ఒకతను సో వ్యాన్ కింద నుంచి పైకి వచ్చి సో క్రౌడ్ మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు, అంటే ఏం జరుగుతుంది ఏంటి అని. అక్కడ కింద నుంచి ఒకతను ఒక అమ్మాయి కనపడట్లేదు అని చెప్పడంతో సో విజయ్ గారికి వెళ్ళి తను ఏదైతే స్పీచ్ మాట్లాడుతున్నారో అతనితో వెళ్ళి చెప్పింది ఏంటంటే సో ఒక 9 ఏళ్ళ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయిని క్రౌడ్లో ఎక్కడో మిస్ అయిపోయినట్టుంది అని చెప్తే సో విజయ్ గారు వెంటనే ఆ స్పీచ్ ఆ మైక్ ఏదైతే ఉందో ఆ మైక్లో నుంచి అనౌన్స్ చేశారనమాట. సో ఇలా ఒక అమ్మాయి కనిపించట్లేదు, 9 ఏళ్ళ అమ్మాయి, సో మీరు వెతికి అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి చేయండి అని చెప్పేశాడు. అలా కొద్దిసేపు జరుగుతుంది. విజయ్ గారు స్పీచ్ కంటిన్యూ చేస్తున్నారు. కొద్దిసేపుకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఆ వ్యాన్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పి. మీరు నార్మల్గా విజయ్ స్పీచెస్ అన్ని చూసారనుకోండి చాలా లెంతీగా ఉంటాయి ఆయన స్పీచెస్, కానీ ఈ కరూర్ స్పీచ్ మీరు చూస్తే చాలా లిమిటెడ్గా ఉంటుంది, చాలా తక్కువ టైంలోనే ఆయన ఫినిష్ చేశారు అండ్ చాలా అబ్రప్టెడ్గా ఫినిష్ చేశారు. అంటే స్టార్టింగ్లో అయితే పోలీసులు మెంచుకున్నారో మీ వల్లే, అంటే థ్యాంక్స్ చెప్పారో మీ వల్లే అక్కడ నుంచి నేను ఇక్కడ దాకా సేఫ్గా వచ్చా అని చెప్పి ఆయన స్పీచ్ ఎండ్ చేసే టైంకి ఇది కంప్లీట్ కాంట్రాస్టింగ్గా సో మీరేం చేతులు కట్టుకుని చూస్తున్నారా, అసలు ఇక్కడ ఎన్ని జరుగుతుందో పట్టించుకోరా అన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తూ విజయ్ గారు అయితే తన యొక్క స్పీచ్ని చాలా అబ్రప్ట్గా ఎండ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్న ఒక థింగ్ ఏంటంటే ఇది ఏదైతే స్టాంపేడ్ జరిగిందో ఇది విజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన స్టాంపేడ్ అంటే అస్సలు కాదు, విజయ్ అక్కడ ఉన్నప్పుడే జరిగిన ఒక స్టాంపేడ్. కానీ ఇది ఏంటంటే అంతమంది క్రౌడ్ ఉన్నంత వరకు ఉండడం వల్ల ఇది ఎవ్వరికి అంత ఈజీగా అర్థం కాలేదు. అందుకే ఆయన స్పీచ్ కూడా ఆయనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పడం స్టార్ట్ చేశారో ఆయన చాలా అబ్రప్ట్గా ఫినిష్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడున్న కామన్ కన్సర్న్స్ ఏంటంటే ఇక్కడ జరిగిన ఇంకొక థింగ్ ఏంటంటే విజయ్ ఎప్పుడైతే అక్కడ దాకా వచ్చారో అంత క్రౌడ్ మధ్యలో సో ఆయన వ్యాన్ తీసుకొచ్చి ఆ సెంటర్ ఆఫ్ ది క్రౌడ్కి వచ్చారో అప్పుడు ఏంటంటే అక్కడ ఒక పవర్ కట్ కూడా జరిగింది. ఇప్పుడు ఆబ్వియస్గా ఇంతమంది వస్తున్నప్పుడు సో అక్కడ ప్లాన్స్ ప్రాపర్గా చేసుకోవాలి. కావాలని గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి రెస్ట్రిక్ట్ చేయడానికి ఇలా పవర్ కట్ చేశారా సో ఏంటి అన్న ఒక థింగ్ని వీళ్ళు ఆల్రెడీ ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారు. దీనివల్ల డెఫినెట్గా తెలియాలి, ఎందుకంటే అంత క్రౌడ్ వచ్చినప్పుడు అక్కడ పవర్ కట్స్ అనేది చేయడం వల్ల ఇంకా అది చాలా డిజాస్టర్కి లీడ్ చేస్తుంది.
అలాంటి ఒక థింగ్ అక్కడ జరిగింది. ఇంకొక మెయిన్ థింగ్ అంటే అఫీషియల్స్ కూడా సో ఏదైతే న్యూస్ రిపోర్ట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇంత పెద్ద క్రౌడ్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ సరిగ్గా లేవు. అంటే వాళ్ళకి కావాల్సిన వాటర్ గానీ, ఫుడ్ గానీ లేకపోవడం వల్లే ఇంత ఒక థింగ్ జరిగింది. అంటే వాళ్ళు 12 PM రావాలనుకున్న విజయ్ ఏదైతే ఉందో తన స్పీచ్ డిలే అవుతూ 7:30 దాకా 7:30 ఇన్ ది ఈవినింగ్ దాకా డిలే అయింది. అంతవరకు ఆల్మోస్ట్ 6-7 వరకు సో ఎవరైతే క్రౌడ్ వచ్చారో వాళ్ళందరూ ప్రాపర్ వాటర్ లేకుండా, ప్రాపర్ ఫుడ్ లేకుండా అక్కడే వెయిట్ చేశారు. అండ్ క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఆక్సిజన్ కూడా ప్రాపర్‌గా లేకుండా వాళ్ళు సఫోకేట్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. సో ఇందులో నుంచి స్టాంపేడ్ జరిగి ఇంతమంది ప్రాణాలు పోయాయి అన్నట్టు పోలీసులు కూడా కంప్లెయింట్ చేశారు. అండ్ ఇక్కడ టీవీకి అఫీషియల్స్ అంటే లోకల్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, మేము ఏవైతే ప్లాన్ చేసుకున్నామో అంటే స్టార్టింగ్‌లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా! సో ఆ లైట్ హౌస్ ఏరియాస్ గానీ, ఈ బస్ స్టాండ్ ఏరియాస్ గానీ, సో ఇక్కడ ఏంటంటే 100 ఫీట్ రోడ్ ఉంది. అండ్ అలాగే ప్రాపర్ ఎగ్జిట్ వేస్ ఉన్నాయి. దాన్ని బట్టి మేము 10,000 పీపుల్‌కి ఎస్టిమేట్ చేసినా సరే 60,000 పీపుల్ వచ్చినా అకామిడేట్ అయ్యేలాగా మేమైతే ప్లేస్‌లు చూసాం. కానీ వీళ్ళు కావాలని చెప్పి మా పార్టీని తగ్గించాలని చెప్పి సో ఇలాంటి ఒక వేస్ ఇచ్చారు. సో దానివల్లే ఇంత పెద్ద డిసాస్టర్ జరిగింది అని అయితే వీళ్ళు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. దీని మీద విజయ్ గారు కూడా తర్వాత ఒక ట్విట్టర్‌లో అయితే ఒక ట్వీట్ అయితే చేశారు. అంటే దీనివల్ల నాకు చాలా బాధేస్తుంది. నా పెయిన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా అవర్స్ తర్వాత ఆయన కూడా ఒక ట్వీట్ అయితే చేశారు. దీని మీద సీఎం గారు రెస్పాండ్ అయ్యారు. ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయ్యారు. అండ్ చనిపోయిన వాళ్ళకి ఒక 10 lakhs అయితే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు ఇస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఒక మనిషి యొక్క ప్రాణం ఖరీదు 10 లక్షలేనా? మీరు అలాంటి ఈవెంట్స్‌కి వెళ్ళి మీ యొక్క లైఫ్ కోల్పోవడం వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ లాంగ్ ఎంత సఫర్ అయిపోతారు. వాళ్ళు అనుభవించే పెయిన్ గాని నిజంగా దీన్ని ఎవరు తీర్చలేరు. ఒకసారి ఆ ఈవెంట్‌కి వెళ్ళి చూడండి. ఆ ఈవెంట్ యొక్క క్లిప్స్ చూడండి. వాళ్ళు ఏడుస్తున్న క్లిప్స్ గాని నిజంగా ఎంత బాధేస్తుందంటే ఒక్క ఈవెంట్ కోసం అంటే ఒక పార్టీలో ఒక జరుగుతున్న ఒక మెంబర్‌ని చూడడానికి వెళ్లి ఇంతమంది చనిపోవడం అవసరమా? దీనిలో చాలా మంది ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. సో ఒకటి ఫస్ట్ థింగ్ విజయ్ అయితే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మేబీ ఈ యొక్క డిజాస్టర్ తగ్గేదేమో. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏదైతే ప్లేస్ రిక్వెస్ట్ చేశారో ఆ ప్లేస్ ఇచ్చినా మేబీ తగ్గేదేమో. అండ్ అక్కడికి వచ్చిన క్రౌడ్‌కి ప్రాపర్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఏర్పాటు చేసుంటే అదైతే సఫోకేట్ అవుతారో అది కూడా తగ్గేది. ఇలా చాలా థింగ్స్ అంటే ఒక్క లేయర్‌లో కాదు చాలా లేయర్స్‌లో ఇదైతే జరిగింది. అంటే ఈ స్టాంపేడ్ జరగడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే అక్కడికెళ్తున్నారో వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించుకోవాలి. సో అక్కడికెళ్ళి మీరు చేసేది ఏముంది చెప్పండి? సో నిజంగానే అది అవసరం ఉంది. అలాంటి ఈవెంట్స్‌కి వెళ్ళడం వేరు. కానీ అంటే ఒక అతన్ని చూడడానికి అంటే మనం ఒక యాక్టర్‌ని చూడడానికి, ఒక పొలిటీషియన్ చూడడానికి అంతగా ఎళ్లి మీ ప్రాణాల్ని వదిలేసుకునే అంత రిస్క్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపిస్తుంది. సో మీరు వాళ్ళని టీవీలో చూడొచ్చు. మీకు నిజంగా అంత అభిమానం మీకుంటే సో ఓటేసి గెలిపించాలే తప్ప అది వదిలేసి మీ ప్రాణాలు రిస్క్ చేసి మీ ఫ్యామిలీని మొత్తం రోడ్డు మీద పడేసేలాగైతే తీసుకోవడం డెఫినెట్‌గా రాంగ్ అనిపిస్తుంది. మీకు ఈ యొక్క థింగ్ మీద ఏమనిపించిందో కింద మర్చిపోకుండా కామెంట్ చేయండి. దీస్ ఆర్ ఇన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. బై బై.